హెల్త్ న్యూస్ మీకోసం. రోజులో ఎక్కువసేపు కంప్యూటర్ వాడేవారికి ఉపయుక్తమైన ఆహారాన్ని సూచిస్తున్నారు పోలాండ్కు చెందిన పరిశోధకులు. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు, టీవీ తెరల నుంచి వెలువడే బ్లూ లైట్ మూలంగా ఇవాళ మన కళ్లకు సమస్యలు పెరుగుతున్నాయి. రోజులో ఎక్కువ గంటలు డిజిటల్ తెరలకు అతుక్కుపోతే మన కళ్లలో సూపర్ ఆక్సైడ్, హైడ్రాక్సిల్ రాడికల్స్ వంటి చెడు రసాయనాలు పేరుకుపోతాయి. ఇవి కళ్లను పొడిబారేలా చేస్తాయి. చిన్న వయసులోనే కంట్లో శుక్లాలకు కారణం అవుతాయి. కంప్యూటర్, ల్యాప్టాప్ వాడకం తప్పనిసరి అయినప్పుడు కళ్లకు సమస్యలు రాకుండా ఉండేందుకు రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయల్ని తీసుకోవడం మంచిదని వైద్యులు ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. అయితే పండ్లు, కూరగాయల్లో ఏవి తింటే కళ్లపై ఎక్కువ ప్రభావం ఉంటుందనే అంశం మీద వూడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒక పరిశోధన చేశారు. పాలకూర, బచ్చల కూర తదితర స్పినాచ్ రకం ఆకుకూరలు, కాలే వంటి క్యాబేజీ రకం కూరగాయలు కళ్ల ఆరోగ్యానికి బాగా తోడ్పడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీటిలో లూటిన్, జియాజాంతిన్ అనే కెరిటనాయిడ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మిగతా ప్రోటీన్లన్నిటికన్నా ఈ 2 ప్రోటీన్లు మాత్రమే కంటిలోని లెన్స్ని, రెటీనాలోని మాక్యులా అనే భాగాన్ని కాపాడుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. కాబట్టి ఆహార పళ్లెల్లో పాలకూర, బచ్చల కూర వంటి వాటిని రోజుకు కనీసం 10 నుంచి 20 గ్రాముల వరకు తీసుకోవడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.